సామాజిక తనిఖీ యొక్క సమావేశానికి హాజరైన అందరికీ నమస్కారం. గౌరవనీయ సభాధ్యక్షులు ఈ యొక్క సమావేశాన్ని ప్రిసైడ్ చేయాల్సిందిగా డిఆర్డిఓ గారిని కోరుతున్నాము. ఈ యొక్క సమావేశానికి హాజరైన ఎంపీడీఓ గారు, ఏపీడీ గారు, అంబోడ్స్పర్సన్ గారు, ఎస్ఆర్పి గారు, వారి తదితర సిబ్బంది, ఎఫ్టీఈలు, పంచాయత్ సెక్రటరీలు అందరికీ పేరు నమస్కారం. ఇది ఆనవాయితీ అందరికీ తెలుసు. ఇది 3వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమం చేపట్టబడుతుంది. ఈ కార్యక్రమం ఎన్నికల కోడ్ ఉన్నందున ఇన్హౌస్ సమావేశంగా ఏర్పాటు చేయడం జరిగింది. 3వ విడత లోపల ఈ సమావేశం జరుగుతుంది. ప్రత్యేకంగా 2-3 విషయాలు మేము దృష్టిలో పెట్టాలనుకుంటున్నాం. గత జరిగినటువంటి యొక్క సామాజిక తనిఖీల్లో వచ్చినటువంటి యొక్క అంశాలపైన ఏటీఆర్ సమర్పించాల్సి ఉండగా ఇక్కడ ఈ ఏపీఓ గారి అలసత్వమో, ఎంపీడీఓ గారి యొక్క పర్యవేక్షణ లోపమో, కాకపోతే మరి ఎక్కడ పొరపాటు జరుగుతుందో కానీ ఏటీఆర్స్ ఇంతవరకు సబ్మిట్ చేయడం జరగలేదు. మొదటి విడత లోపల ఎఫ్ఎం పేరాలకు సంబంధించిన 11 పేరాలు పెండింగ్ ఉన్నాయి. 3 పేరాలు కలెక్టర్ గారి పరిశీలనలో ఉన్నాయి. 8 పేరాలు ఇంకా వీళ్ళు ఏటీఆర్ సబ్మిట్ చేయలేదు. 2వ విడతకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమానికి సంబంధించినవి ఒక్క ఏటీఆర్ కూడా ఇంతవరకు అప్లోడ్ చేయలేదు. మరి ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎస్ఆర్పి గారు కూడా దీన్ని పరిశీలించుకొని వాళ్ళు రివ్యూ చేసుకొని ఏటీఆర్ చేయకుంటే వాళ్ళు కూడా అడగాల్సి ఉన్నది. మరి అడిగినరో లేదో నాకైతే తెలియదు. మరి ఇదైతే చాలా అలసత్వం జరుగుతుంది. దీని మీద మాత్రం చర్యలు చేపట్టబడతాయి. కలెక్టర్ గారు ఈ విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నారు. మొన్ననే అడిషనల్ కలెక్టర్ గారు మొత్తం 22, 23, 24, 25 సంబంధించిన జీపీ వైజ్గా ఎన్ని పేపర్లు పెండింగ్ ఉన్నాయని నివేదిక తెప్పించుకున్నారు, పరిశీలిస్తున్నారు. దానిపైన చర్యలు చేపట్టబడతాయి. కాబట్టి గమనించి అతి త్వరలో ఈ 3వ విడత జరిగిన వెంబడే ఇది సహజం. దాని లోపల నిబంధనల్లో ఉంది. మనకు ఎస్ఆర్టీఎస్ నిబంధనల్లో ప్రజా నివేదిక జరిగిన 15 రోజుల లోపల ఏటీఆర్స్ ఇవ్వాలి. మా షోకాజ్ నోటీస్కు వాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మేము ఇచ్చే షోకాజ్ నోటీస్కు మేము తప్పకుండా ఇస్తాం. అవి వచ్చేస్తే మీకు చేస్తాయి. మీకు చేరినాయి ఆల్రెడీ ఇంత 2వ విడత, కానీ ఏటీఆర్లు ఇవ్వడం జరగలేదు. దయచేసి గమనించండి. ఏక మొత్తంగా రికవరీ కట్టిన ఉన్న సొమ్ము కట్టాల్సి ఉంటుంది. అవి లేదు. దాని మీద గౌరవ డిఆర్డిఓ గారికి, ఎంపీడీ గారికి మరియు వేదిక అందరికీ, మీ మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం. అయితే డిఆర్డిఓ గారు ప్రత్యేకంగా ఈ అంశం, నేను తెచ్చబోయే అంశం వినాల్సిందిగా కోరుతున్నాను. లాస్ట్ ఇయర్ ఆడిట్ కానీ ప్రీవియస్ ఆడిట్ కానీ మన దగ్గర జరిగిన తర్వాత లేబర్కి ఎక్కడైనా పేమెంట్ చెల్లించాలి అంటే ఇంతవరకు చెల్లించలేదు. దాని మీద వీళ్ళు 50 days అని ఏబీఓ గారు ఎప్పటిదాకా పేమెంట్ చేయలేదు. వాళ్ళు యాక్షన్ టేకన్ ఇక్కడ ఎవరు తీసుకుంటారు? మేము ఒకవేళ మా లేబర్కి పేమెంట్ ఎక్కడైతే జరగలేదో వాళ్ళ యొక్క రిక్విజిషన్కు ఇప్పటిదాకా డిలే కంప్లైంట్ కూడా మీరు ఎందుకు రాయాలి? ఏటీఆర్ అనేది ఖచ్చితంగా లేబర్ ఏదైతే ఉన్నారో వాళ్ళకు చెల్లించాల్సిన డబ్బు, కూలీ డబ్బు ఇప్పటిదాకా చెల్లించలేదు. వీళ్ళని అడిగితే ఏమైంది అని మేము కనుక ఎక్కడైనా సందర్భానుసారంగా అడిగితే ఆ వర్క్ క్లోజ్ అయింది అని అంటున్నారు. వర్క్ క్లోజ్ అయిపోయి ఏం చేశారంటే ఆ లేబర్ మళ్ళీ పని చేసిన రోజులది తీసుకొచ్చి మేము వాళ్ళకి డిమాండ్ పెట్టి ఇచ్చామంటున్నారు. అది కొంతవరకు 100% కరెక్ట్ కాదు. అది ఏ వర్క్ ఐడీలో అయితే బ్యాలెన్స్ ఉందో, లేకపోతే ఎక్కడైనా పేమెంట్ చెల్లించలేకపోతే ఆ పేమెంట్ అక్కడ వర్క్ క్లోజ్ అయింది కాబట్టి డిఆర్డిఓ కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని అక్కడ వర్క్ పేమెంట్ చేయాలి. మళ్ళీ ఒకవేళ ఇఫ్ అక్కడ క్వాంటిటీ మిగిలి ఉంటే అవి కూడా చేయలేదు. మీరు ఎక్కడైతే ఇంతదాకా మీరు ఏదైతే తీసుకోలేదో ఈ సభ దృష్టికి తీసుకొస్తుందో దయచేసి ఆ లేబర్ పేమెంట్ అనేది ఇక్కడ ఖచ్చితంగా జరిగేటట్టు మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం సార్. సామాజిక తనిఖీ ఓపెన్ ఫోరం సమావేశానికి విచ్చేసిన ప్రోగ్రామ్ ఆఫీసర్, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ రమణారావు గారు, తర్వాత అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుల్తాన్ గారు, తర్వాత ఏబీఓ గారు, అంబుడ్స్మన్ గారు, తర్వాత ఎస్ఆర్పి గారు, డిఆర్పీలు, తర్వాత ఏపీఓ, ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్స్, అన్ని గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్స్, పంచాయతీ కార్యదర్శులు అందరికీ కూడా నమస్కారం. ఇందాక ఏబీఓ గారు చెప్పిన యాక్షన్ టేకన్ రిపోర్ట్ అయితేనేమి, అంబుడ్స్మన్ సార్ చెప్పిన ఏమది ఇన్ టైం వేజ్ కాంపోనెంట్ అనేది, అది ఏమంటారు, అది రాజీ లేని సూత్రాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 రాజీ లేని సూత్రాల్లో ఇప్పుడు నాన్ నెగోషియబుల్ దీని కింద ఉన్నాయి అవి. కాబట్టి ఏదైనా
చెల్లించలేకపోతే 15 రోజుల లోపల డిలే కాంపెన్సేషన్ అనేది వర్తిస్తుంది యాక్ట్ ప్రకారం, విచ్ అట్రాక్ట్ ది అదనమాట. అది ఉంది, ఆ ప్రొవిజన్ ఉంది. కాబట్టి ఐ వుడ్ లైక్ టు ఇన్స్ట్రక్ట్ ఆల్ NREGS functionaries, including the పంచాయతీ సెక్రటరీస్. పంచాయతీ సెక్రటరీస్ ఆల్సో డోంట్ ఫీల్ ఏది NREGS యాక్ట్లో మేము భాగం కాదని ఎవరు కూడా అనుకోవద్దు. అర్థమవుతుందా లేదా? నిన్న కూడా కలెక్టర్ గారు మొన్న రివ్యూ చేయడంలో కూడా చెప్పడం జరిగింది. యాక్షన్ ఒక ఆడిట్ పేర రైజ్ అయింది ఒక గ్రామ పంచాయతీలో అంటే దానికి షోకాజ్ నోటీస్ కావచ్చు, రికవరీ కావచ్చు, పెనాల్టీ కావచ్చు, దానికి సంబంధించిన ఏ చర్యకైనా యాక్షన్ టేకన్ రిపోర్ట్ అనేది ఉండాలి. ఐ రిక్వెస్ట్ ది MPDO and the program officer, I would like to instruct the APO should take immediate necessary action. ఇన్ టైం వేస్ట్ పేమెంట్ అయితేనేమి, ATR అయిపోతేనేమి. లేకపోతే మీరంతా కూడా ఏమిట్లో బుక్ అయినారు? జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం SAT ఏమది సోషల్ ఆడిట్ ఏమంటారు, ఆ వెబ్సైట్లో మీ నేమ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి, ఇన్కార్పొరేట్ అయినాయి. డెస్టర్ తీస్తే తొలగించేటివి కాదు అవన్నీ. మీరు రిప్లై ఇచ్చి ప్రాపర్ ఎవిడెన్స్ ప్రాపర్ డాక్యుమెంట్స్తో ఇస్తేనే అవి డ్రాప్ అయిపోతాయి. సెక్రటరీ అయినా, టీ అయినా, ఫీల్డ్ అసిస్టెంట్ అయినా. మీరు టేక్ ఇట్ ఈజీ పాలసీ ఉంటే రేపు పొద్దున శాలరీ ఆపవచ్చు, ఉద్యోగం కూడా తీసేయవచ్చు. ఏమి ఈ పొద్దు ఈ సోషల్ ఆడిట్లో ఒక 10 పేరాలు, లాస్ట్ ఇయర్ సోషల్ ఆడిట్లో ఒక 10 పేరాలు, రాబోయే సోషల్ ఆడిట్లో ఇంకో 10 పేరాలు, అన్ని కలిసి ఒక వ్యక్తి మీద 30 పేరాలు ఉన్నాయనుకోండి. వై షుడ్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు కంటిన్యూ ఇన్ ద సర్వీస్? అదే ఆలోచన చేయండి. టేక్ ఇట్. ఈరోజు చిన్న పేర ఏముంటుంది పోతుంది అనుకుంటే మాత్రం పోతుంది. నేను అందరు పంచాయత్ సెక్రటరీలకి వీళ్ళకి ఎటు తప్పదు. NREGS వాళ్ళకి పంచాయత్ సెక్రటరీలకు కూడా నేను చెప్పేది ఏమంటే, నా రిక్వెస్ట్ అని చెప్తా ఉన్నాను, రిక్వెస్ట్ యూ ఆల్ కైండ్లీ ఇన్వాల్వ్ ఇన్ ప్రాపర్ వే, రెస్పాండ్ ఇన్ ప్రాపర్ వే విత్ ఇన్ టైం. థ్యాంక్ యూ. ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారం. అయితే ఇక్కడ వచ్చేసి 1/4/2023 నుంచి 31/3/2024 వరకు ఫైనాన్షియల్ ఇయర్ నందు మొత్తము 459 పనులు జరిగినాయి. అయితే ఇందులో 4,08,44,508 రూపాయలు వేజ్ ఖర్చు కావడం జరిగింది. సామాగ్రి ఖర్చుకు గాను 33,66,180 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. మొత్తం వచ్చేసి 4,42,10,693 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. ఇటు పనులకు సంబంధించి అన్ని గ్రామ పంచాయతీలలో సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. అయితే పంచాయతీ 8,646 రూపాయలు, సామాగ్రి ఖర్చులకు గాను 76,61,243, మొత్తం వచ్చేసి 76,79,889. అయితే ఇటు రికార్డ్స్కి సంబంధించి ఏఈ గారికి ముందుగానే ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అయితే వర్కులు కూడా సార్ మేము ఇన్కంప్లీట్ ఉన్నా సరే, ఆన్గోయింగ్ ఉన్నా సరే మేము చూస్తామని చెప్పి తెలపడం కూడా జరిగింది. అయినా సరే వాళ్ళు రికార్డ్స్ ఇవ్వడానికి నిర్లక్ష్యం చేశారు. ఈ రికార్డ్స్ ఏ జిల్లాలో కూడా ఒక్క రికార్డు కూడా ఇవ్వలేదు. అయితే ముందుగా వచ్చేసి పెద్దమాలూరు P. రజియా బేగం సంబంధిత స్టాఫ్ 170 జాబ్ కార్డులను ₹103 అనేది ఖర్చు చేయడం జరిగింది. సామాగ్రి పరంగా వచ్చేసి 98,811 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. వీటికి సంబంధించిన అన్ని రికార్డులు కూడా తనిఖీ బృందం వారికి ఇవ్వడం జరిగింది సార్. 4వ అంశం సార్, ఈ గ్రామ పంచాయతీ నందు సమాంతర సామాజిక తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది సార్. 5వ అంశం సార్, మొక్కలకి సంబంధించిన వివరాలు సార్. 6వ అంశం సార్, లేబర్ బడ్జెట్ డీటెయిల్స్ సార్. 7వ అంశం, వర్క్ డీటెయిల్స్ సార్. 8వ అంశం సార్, ఈ గ్రామ పంచాయతీ నందు 2 రైతులు క్యాటెల్ షెడ్లు నిర్మించుకొని వాటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది సార్. వర్క్ యూస్ఫుల్ ఉన్నట్టు గుర్తించడం జరిగింది సార్. 9వ అంశం, 10వ అంశం అనేది జాబ్ కార్డ్కి సంబంధించినవి సార్. ఇవి రిజర్వ్ చేయించడం జరిగింది సార్. 9, 10వ అంశం అనేది జాబ్ కార్డ్కి సంబంధించిన అగ్రిమెంట్ రావడం జరిగింది సార్. ఇప్పించడం జరిగింది సార్. 11వ అంశం సార్, గత 2వ విడతలో 6 మంది కూలీలు పనిచేయడం జరిగింది. కానీ వాళ్ళకి 100 రోజులు పూర్తయిన కారణంగా వారికి వెళ్ళాల్సిన వేతనాలు వెళ్ళలేదు సార్. ప్రస్తుతం వాళ్ళకి పేమెంట్ చేశారా లేదా అన్న వివరాలు ఏవి కూడా సోషల్ టీం వాళ్ళకి చూపించలేదు సార్. వీటికి సంబంధించిన అమౌంట్ 2,639 రూపాయలు సార్.
What is it? Please come here. Why you are backing? Near wrong. ఇంతమంది ఎందుకు ఓకే 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 నువ్వు టీయేనా ఎవరు టీఏలు ఎవరు ఒకసారి చేయొచ్చు టీఏలు ఎవరు సో పెద్దమూరులో అంత చేంజింగ్ ఉంది ఇక్కడే ఉన్నారా వేరే మండలాల నుంచి వచ్చారా మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చు నువ్వు పన్నెండవ అంశం సార్ ఇక్కడ సర్కులర్ నెంబర్ 1766 సార్ 2693 ఎవరు రెస్పాన్సిబుల్ డబ్బు ఎవరు పేమెంట్ చేయాలి డబ్బు కట్టండి పంచాయత్ సెక్రటరీ ఎక్కువ కలిసి 1 వీక్ టైం ఇస్తున్నా లేకపోతే మాత్రం డబ్బు కట్టేసాను నాకు కట్టమంటున్నానండి నేను వర్క్ కట్టమని నేను ఇస్తాను డబ్బు వాళ్ళు పేమెంట్ రికవరీ చేసి నాకు పూర్వదేమో మేము చేయొద్దు అట్లా చేయొద్దని చెప్తుందా రికవరీ చేయండి 12వ అంశం సార్ ఇక్కడ సర్కులర్ నెంబర్ 1766 ప్రకారం సార్ కూలీల నుంచి డిమాండ్ మరియు 12 సార్ 12 సార్ కూలీల నుంచి డిమాండ్ నో డిమాండ్ తీసుకుని రసీదు కూడా నిర్వహించాలి సార్ ఈ ప్రాసెస్ ఫాలో అవునట్టు గుర్తించడం జరిగింది Why senior mate required? It is your responsibility. If the senior mate failed, it is your job. Act what says. అంశం సార్ రోజ్గార్ దివాస్కి సంబంధించి ప్రతి నెల మీటింగ్ కండక్ట్ చేసి ఆ మినిట్స్ అనేది రికార్డ్ చేయాలి సార్ రోజ్గార్ దివాస్కి సంబంధించిన రిజిస్టర్లో. ఇది ఇంపార్టెంట్. పంచాయతీ సెక్రటరీస్ అందరూ ఇంటూ అంశం ఏమి రోజ్గార్ దివస్ ప్రతి నెల 3వ శుక్రవారం చిన్న బ్యానర్ పెట్టుకొని చిన్న అంబాయి మండల్ పేరు రాయించి డేట్ ఖాళీ పెట్టేసుకొని డేట్ ఏదైనా ఉంటే చిన్న పేపర్ మీద అతికించుకొని ఒక ఫోటో తీసుకొని ఏమి రిజిస్టర్లో సంతకాలు మెయింటైన్ చేసి ఆ కూలీ ఆ ఊళ్ళో ఏం పనులు ఉన్నాయి, ఎవరి కూలీలకు డబ్బు రాలేదు, కారణాలు ఏవి, ఇక సెల్ఫ్ ఆఫ్ వర్క్స్ ఏ స్థాయిలో ఉంది, యావరేజ్ రేట్ ఎంత పడుతుంది, కూలీలు యాక్టివ్ బేస్ సింకర్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రావాల్సింటే ఎంతమంది వస్తున్నారు, లోపాలు ఏమి, గ్యాప్స్ ఏమి, ఇవి కదా మనం చూసుకోవాల్సింది. న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ మీద ఏం వర్కులు చేయొచ్చు, అగ్రికల్చర్ కింద ఏం చేయొచ్చు, ఇండివిజువల్ వర్క్ కింద ఏం చేయొచ్చు, ఇంకా ఏం పనులకు స్కోప్ ఉంది, ఇది కదా మనం ఆలోచన చేయాల్సింది. ఏం చేయరు. ఎవరిది డ్యూటీ? 2005 చట్టంలో జీపీ ఇస్ ద నోడల్ ఏజెన్సీ అని ఉంది యాక్ట్లో. మీరు ఒక యాక్ట్ అందరికీ కంప్యూటర్లు సెల్ ఫోన్ నుండి ఓపెన్ చేసి చూసుకోండి. జీపీ ఇస్ ద నోడల్ ఏజెన్సీ. గ్రామ పంచాయతీ ఈజ్ నోడల్ ఏజెన్సీ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎంజీఎన్ఆర్ఈజెస్. సో గ్రామ పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు? పంచాయతీ సెక్రటరీ ఈజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ గ్రామ పంచాయతీ. సో హూ ఇస్ ద అథారిటీ టు ఇంప్లిమెంట్? పంచాయతీ సెక్రటరీ రిజిస్టర్లు నిర్వహించాలి సార్. స్టాక్ డిమాండ్ సర్వైవల్ విజిటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ ఇక్కడ 2 రిజిస్టర్లు నిర్వహించడం జరిగింది సార్. 2 రిజిస్టర్లు నిర్వహించలేదు. అవును సార్, 2 రిజిస్టర్లు నిర్వహించలేదు సార్. స్టాక్ రిజిస్టర్ సర్వైవల్ డిమాండ్ విజిటింగ్ స్టాక్ రిజిస్టర్ ఉంది సార్, డిస్ట్రిబ్యూషన్ ఉంది, విజిటింగ్ లో అప్డేట్ లేదు సార్. ఇది మీ బాధ్యత. 25వ అంశం సార్. ఇక్కడ ఎంఐ ట్యాంక్ వర్క్లకు సంబంధించి సార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ లెటర్ తీసుకోవాలి సార్. అలాగే ట్రిప్ షీట్స్ కూడా మెయింటైన్ చేయాలి సార్.
ఈ రెండు ప్రాసెస్లను ఫాలో అవునట్టు గుర్తించడం జరిగింది సార్. టెక్నికల్ అసిస్టెంట్ స్టూడెంట్స్ అండ్ ఏపీఓ జరుగుతుంది నోటీస్ మీరు ఇచ్చింది అది కాదు సార్. ఇన్వైట్ ట్యాంక్ అని లేదు సార్. ఇక్కడ ఉన్న ఎవిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి కదా. లేదు సార్, ఫినాన్స్కి సంబంధించి మాత్రం తీసుకోవడం జరిగింది. ఏడో ఉండేది కదండి సోషల్ యాక్టివిటీ ఎగ్జామ్లో చూపిస్తే మీ మీద అలిగేషన్ కాదు, చూజ్ చేస్తే అయిపోతుంది అంతే అంతే. దట్స్ ఆల్. ఆర్గ్యుమెంట్ కాదు, ఎవిడెన్స్ చూపిస్తే అది బంద్ అయిపోతుంది అంతే. దట్స్ ఆల్. నో ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ కలిపి నెక్స్ట్ 26వ అంశం సార్. ఇక్కడ MGNREGS నిబంధనల ప్రకారం సార్ ఒక కుటుంబానికి ఒకే జాబ్ కార్డు మంజూరు చేయాలి. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒక కుటుంబానికి 100 రోజులు మాత్రమే పని కల్పించాలి సార్. ఇక్కడ 4 కుటుంబాలకు సంబంధించి ఒకే కుటుంబం వారికి 2 వేరు జాబ్ కార్డులను మంజూరు చేసినట్టు నుంచి 7 మస్టర్స్ మీద కొట్టివేతలు చేయడం జరిగింది సార్. అలాగే సంతకాలు చేసిన దానిపైన డిలీట్ అని చెప్పి రాయడం జరిగింది సార్. కానీ పేమెంట్ మాత్రం చేయడం జరిగింది. పేమెంట్ చేశారా? ప్లీజ్ షో మీ ది మనీ. ఏం కంప్యూటర్ ఆపరేటర్ కళ్ళు మూసుకుంటున్నావు అయ్యా? చూసుకోవా? ఏం పేరు నీ పేరు? శివ, చూసుకోవా? తీసుకొచ్చి ఆ టెక్నికల్ అసిస్టెంట్కి ఎఫ్ఏకి ఇచ్చేయాలి, రిటర్న్ చేయాలి. లేకపోతే రిమార్క్స్ కాల్ చేసి నాట్ వ్యాలిడ్ అని చెప్పాలి. ఎందో సార్ నోటీస్లో పెట్టాలి. డిలీట్ అని ఎందుకు కొట్టేసినాడు మళ్ళా? పేమెంట్ అయిందమ్మా? ఎట్లా ఇలా ఇట్లా సడన్ 223 రోజులు పనిచేసినట్లు రోజువారీ అటెండెన్స్ వేసి వారికి 73,000 రూపాయలు పేమెంట్ చేశారు సార్. కానీ కూలీల సంతకాలు తీసుకోలేదు సార్. వెళ్ళింది సార్. ఏం చేయలేదు? అటెండెన్స్ సిగ్నేచర్ చేయాలి. ఎంతమంది? 50 మంది కూలీలు సార్. 50 మందా? అవును సార్. ఇలాంటి 50 ఉన్నాయా? పడతాయి చేయట్లేదు మీరు. ఇరవై 29వ అంశం సార్. ఇక్కడ 31 మంది కూలీలు సార్ 7 వర్గాలలో 149 రోజులు పనిచేసినట్టు మస్టులో రోజువారీ అటెండెన్స్ ఉన్నాయి సార్. 31 మంది కూలీలు 149 రోజులు పనిచేసినట్టు మస్టర్లో రోజువారీ అటెండెన్స్ ఉన్నాయి సార్. కానీ మొత్తం రోజుల కాలంలో 115 రోజులకు అటెండెన్స్ వేయడం వల్ల కూలీలు 34 రోజులు పనిచేసి నష్టపోయినట్టు గుర్తించడం జరిగింది సార్. 7,200 కానీ 113 రోజులకి అటెండెన్స్ వేశారు. ఎందుకు ఇట్లా అయింది? పిఎస్ గారి వివరణ వాస్తవంగా పొరపాటు జరిగిందని పిఎస్ గారు తెలిపారు. నువ్వు అట్లా చెప్పలే కదా వివరణ ఎన్ఎంఎంఎస్ సార్ చెప్పారమ్మా? పొరపాటు జరిగింది అంటే పొరపాటు ఒకటి ఫస్ట్ పొరపాటు సెకండ్ పొరపాటు ఏమి ఉండదు. ఇది తప్పే అంటాం. అవుటే కదా. ఫస్ట్ అవుట్ అయితే ఇది ఒకసారి అంపైర్ని మాఫీ చేయమంటా. సార్ డెప్త్ రికార్డ్ చేసి క్వాంటిటీకి పేమెంట్ చేయడం జరిగింది సార్. లెంత్ రికార్డ్ చేయకుండా చూడొద్దు. ఇది ఏం రాస్తారని చూడొద్దు. ఇది ఇట్ ఇస్ మై డ్యూటీ. నీ డ్యూటీ గాన్. తప్పు చేసావు. లెంత్ మిస్ ఎట్లా క్వాంటిటీ అరేనా లెంత్ లేకుండా? లేదు సార్, డైరీలో రాసుకున్నాం.
క్వాంటిటీ ఎట్లా బుక్ చేస్తున్నారు? ఈ చేసుకుంటున్నప్పటి నుంచి పని చేస్తాం పెరుమాళ్ళు కాదు, ఈ చేసుకుంటున్నప్పటి నుంచి పని చేస్తున్నాం. ఇప్పుడు నిన్న ముందు వస్తే సరే ఎంపీడీఓ సిగ్నేచర్ ఆల్సో నాట్ దేర్ ఇన్ ద పాస్ ఆర్డర్ మిస్టర్ ధనంజయ్. చెక్ మెజర్ అయిందా? చెక్ మెజర్ లేదు, ఎంపీడీఓ సిగ్నేచర్ లేదు, లెంగ్త్ లేదు. మెటీరియల్ ఉంటే చెక్ రెగ్యులర్ చేసి సరేలే అది కనీసం 25% లెంగ్త్ కూడా రికార్డ్ చేయొద్దని ఉందా? ఇంకేమన్నా తీయాలని ఎంత ఉండాలి? పంచాయత్ లాస్ తెలంగాణ పంచాయత్ లాస్ యాక్ట్ ప్రకారం 85% అబవ్ ఉండాలి. 85 కాదు, 85 అబవ్. మొక్కలకి రీసెంట్ మార్చి 24 వరకు మెయింటెనెన్స్ ఇవ్వడం జరిగింది సార్. అయినప్పటికీ కూడా మొత్తం చనిపోయింది. మార్చ్ తర్వాతే మొత్తం చచ్చిపోయినా, మార్చి వరకు బతికున్నాయా? మార్చిలో చచ్చిపోయినప్పుడు ఫిబ్రవరి మార్చ్ మంత్ వాచ్ అండ్ వార్డ్ కానీ ట్యాంకర్ పేమెంట్ కానీ కాకూడదు. వాచ్ అండ్ వార్డ్ కూడా లేదు కదా. అన్ని మొక్కలు చచ్చిపోయినప్పుడు ఎంత ఇచ్చాము కాదు. ఇప్పుడు మనకు 3 ఎంత ఇచ్చారు వాచ్ అండ్ వార్డ్? మొత్తం మొక్కలకి ఇచ్చారా? అన్ని మొక్కలకి మొక్కలకి ఇచ్చారా? లేదు సార్, అన్ని మొక్కలకి 95% ఉంది సార్. ఏది పేమెంట్? వాచ్ అండ్ వార్డ్ ఇచ్చేది. సర్వైవల్ 49%, యాక్చువల్ సర్వైవల్. అవును సార్. పేమెంట్ మాత్రం 95%. You are responsible for the recovery of government money. Why replacement? అది మున్సిపల్ పని చేస్తున్నారా? అండర్స్టాండింగ్ చేస్తున్నారా ఇద్దరు? ఎవరు మార్చేవారు ఉన్నారు? మరి చూసి చేయాలి. 3 రోజులు పని చేసినట్టు మస్టర్లో రోజువారీ అటెండెన్స్ ఉన్నాయి సార్. మొత్తం రోజుల కాలంలో 219 రోజులకు అటెండెన్స్ వేయడం వలన కూలీలకు 56 రోజుల గాను 10,530 రూపాయలు అదనంగా చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. మేట్ పొరపాటు వలన జరిగింది పిఎస్ తెలిపారు. మేట్ అట్లే పొరపాటు చేస్తాడు, నీకు బాధ్యత లేదా? వాడు వెళ్ళిపోతాడండి, వాడు గవర్నమెంట్ వాడు కాదు. వాడు తప్పు చేశాడు, తీసి మిస్టేక్ అంటే అంతే. లైఫ్లో ఎప్పుడు ఇదే నాకు ఏదో ఒక 54.6 క్యూబిక్ మీటర్లు ఎక్సెస్. మాస్టర్ మీద ఎంబీ ఈజ్ వ్యాలిడ్. వై యు ఆర్ టాకింగ్ ఆన్ మాస్టర్? ఎంబీ వద్దా? అయితే ఎంబీ ఎందుకు మెయింటైన్ చేస్తున్నట్టు? ఎంబీ పక్కకు పెట్టేసాయి. జిల్లా హెడ్ క్వార్టర్కి దూరంగా ఉంది, ఎవరు చూడరని చెప్పేసి ఎట్లా చేసి నడిచిపోతుందా? చెప్పేటోళ్ళు లేరని 3 మీటర్స్ డైరెక్ట్ రికార్డ్ చేశారు సార్. డెప్త్ 0.6 రికార్డ్ చేశారు. ఇక్కడ హైవే వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడం జరిగింది సార్. ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లో 1 feet to feetన్నర మాత్రమే డెప్త్ తీయాలని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగింది సార్. అయినా కూడా టీఏ గారు 0.6 డెప్త్ అనేది రికార్డ్ చేయడం జరిగింది. 0.6 సార్ డెప్త్ ఎక్కువ తీశారు. ఇప్పుడు ఫీల్డ్లో మేము మెజర్మెంట్ చేసి అది తక్కువ రావడం జరిగింది సార్. 0.45, 0.35 రావడం జరిగింది. ఎక్కువే ఉంది సార్. అంటే ఎంబుక్ ఎక్కువ రికార్డ్ చేశారు. మేము వెళ్ళి ఫీల్డ్లో మెజర్మెంట్ చేయగా అప్పుడు కూడా తక్కువ రావడం జరిగింది సార్.
ఇంకొకటి ఆ ఎల్బిడీలు ఎలా రికార్డ్ చేయాలంటే టాప్ విడ్త్ బాటమ్ విడ్త్ తీసుకొని ఆ వచ్చిన క్వాంటిటీ నుంచి ప్రీ మెజర్మెంట్ డిడక్షన్ చేసి మిగతా క్వాంటిటీకి పేమెంట్ చేయాలి సార్. అట్లా కాకుండా డైరెక్ట్ మొత్తం క్వాంటిటీకి పేమెంట్ చేశారు. తెలుసా నాకు తెలిసిన మాట్లాడాలని తెలుసా ఆమె తీసుకున్నట్టే కింద వచ్చి సుందర తీసుకున్నారు 2 మెంబర్స్ ఫైల్ 6 ఫీట్ అయితే తీసుకోవచ్చు. చెప్పారంటే ఇప్పుడు బాటం పెట్టు టాబ్లెట్ మేడం తీసుకోవాలి. ఓన్లీ బాటం మాత్రమే తీసుకుంటుంది. తీసుకోలేదు టాప్ విడ్త్ కూడా తీసుకున్నారు. టీఏ గారు మీ ఫీల్డ్కి వచ్చారా సార్? ఎక్కువ వస్తాం అట్లయితే ఎక్కువ మాట్లాడవచ్చు. ఆమెకి ఎక్కువ తెలుసు కాబట్టి ఆమె చెప్తా ఉంది. నువ్వు వినే ఓపిక ఉండాలి. తప్పు జరిగింది ఎలిగేషన్. ఆమెకు నీకు కులాల మధ్య పంచాయతీ లేదు కదా. అప్పుడు వచ్చినాడు. సో డిఆర్పి దానికి పాయింట్అవుట్ చేశారు. ప్లీజ్ లిజన్ అండ్ రెక్టిఫై ది మిస్టేక్ ఇన్ ఫ్యూచర్, నాట్ టు రిపీట్. వై యు ఆర్ ఆర్గ్యుమెంటింగ్, వై ఆర్గ్యుమెంట్ మెయింటైనింగ్? ఏమి లేదు సార్ మేడం ఈ వాళ్ళు శ్రీనివాసులు ఎక్కువ మిగతా 383 మొక్కలు చనిపోయాయి. మొక్కలకు సంబంధించి సర్వైవల్ రిజిస్టర్ నేమ్ బోర్డు టాస్క్ నిర్వహించలేదు. 23.4% మొక్కలు ఫీల్డ్లో కలవు. 76% మొక్కలు చనిపోయాయి. దీనికి మాట్లాడు అంటే పర్ 400 మొక్కలు 25 వస్తాయి కదా. ఏమి ఏ కెపాసిటీలో ఇచ్చారు? 5 కోట్లు ఇచ్చిన తర్వాత తీసుకుంటుంది. అదే అరే బాబు పెరుమాల్ ఇది ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు ఇది అంటే దానికేం రెస్ట్రిక్షన్ లేదు. స్ట్రీట్ రేట్ లేవది. నువ్వు ఎంత ఇచ్చినా తీసుకుంటుంది. ప్లస్ అంతా పబ్లిక్ మనీ ఈజ్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్, లూటెడ్. యాక్ట్ ప్రకారంగా పనిచేయాలి. ఏం చెప్తారు? యాక్ట్ చదవరు. 34 సెక్షన్లో ఎవరు కావాలంటే ఏం లేకపోతే ఏదో ఒక కాకుండా ఏదో వస్తుంది. ఎట్లా ఎక్కువ ఆలోచిస్తే उसको संतुलन करता है या ధ్వనంగా పనిచేస్తున్నారు. 49వ అంశం సార్. నేను సాక్షి చెప్తాను. ఈ సాక్షి సాక్షి ఛాన్స్ వస్తుంది అక్కడ నేను కాపాడాలని చూస్తాను. ఇంకా ఏ విలేజ్లో ఉన్నాయో తెలియదు. నేను ఇప్పటికే స్నానం అది ఒక్క విలేజ్ ఇంత కానీ 2 అవర్స్ అయింది తెలుసా? ఇన్ని అలిగేషన్స్ ఉంటాయి ఒక కేసు మీద, ఒక కేసు మీద. నెక్స్ట్ చెప్పండి. మీరు ఖర్చులు ఉన్నాయా అలిగేషన్స్? చెప్పు. నెక్స్ట్ డాక్టర్లు పేరు యాడ్ చేయలేదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పేరు మీద ఫైల్ చేశారు. ఇప్పుడు యాడ్ చేయించడం జరిగింది సార్. గ్రామ ఇక్కడ ఇదే ఫైనాన్షియల్ ఇయర్ ఆ పేమెంట్ ఇప్పించాలని చెప్పి ఆ కూలి మనకి దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్.
అంశం సార్. ఇక్కడ మెటీరియల్ పేమెంట్కి సంబంధించి FTO చేయడం జరిగింది కానీ అమౌంట్ అనేది అకౌంట్లో క్రెడిట్ అవ్వలేదని చెప్పి పంచాయతీ కార్యదర్శి మేడం గారు మాకు చెప్పడం జరిగింది సార్. మేము అవును సార్, 10వ అంశము సమాంతర సామాజిక తనిఖీ చేయు క్రమంలో అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేవు సార్. ఎందుకు చెప్తున్నారు అన్నారు నేను వెళ్ళినప్పుడు లేవని చెప్తున్నాను మేడం. నిన్న కలెక్టర్ గారు కూడా శనివారం రివ్యూ మీటింగ్ లో కూడా పంచాయతీ సెక్రటరీ బాధ్యత ఏముంది? నిన్న గోపాల్పేట రెవెల్యూ మండలం కేశంపేట విలేజ్ లో కూలీ చనిపోయాడు. కూలిపోయి వచ్చి వాంతం చేసుకుని ఇంటికి వచ్చి చచ్చిపోయాడు. కలెక్టర్ గారు నాకు ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేశారు. ఎంపీడీఓ ఏపీఓకి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వడదెబ్బన కాదా అనేది. అది ఎందుకంటే అక్కడ లక్కీగా పోస్ట్ మార్టంకి వాళ్ళు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు కాబట్టి బతికా చేసుకోవాలి. సెక్రటరీస్ వర్క్ సైట్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, షేడ్ నెట్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ వాళ్ళ పేరు మీద నడుస్తుంది. ఎవరి పేరు మీద? జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, గ్రామ స్థాయిలో పంచాయత్ సెక్రటరీ. ఇదంతా కూడా ఆ అలిగేషన్స్ అంతా సార్ ఇక్కడ 2700 మొక్కలు పెట్టారు సార్. 76% మొక్కలు ఉన్నాయి సార్. మీరు సార్. కమ్యూనిటీ జనాల్బాండ్ ప్లాంటేషన్ సార్. ఇక్కడ ఒక వర్గంలో 1730 మొక్కలు పెట్టారు సార్. 521 మొక్కలు ఉన్నాయి సార్. ఇవి కూడా ఇప్పుడు పెట్టిన మొక్కలు రీప్లేస్ చేశారు. 1209 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 30% సార్. 30% వస్తున్నాయి సార్. 70% చనిపోయినాయి. వీటికి మార్చి 24 వరకు మెయింటెనెన్స్ ఇవ్వడం జరిగింది సార్. గొడ్లు తినని మొక్కలు కూడా ఉన్నాయి. రేండి, కాడుగా, శివ తంగేడు లాంటి మొక్కల జాతులు ఉన్నాయి. ఎందుకు ఇట్లా ధనుంజయ్ చెప్పాలా? ఏమి అంశాలు ఇది జరిగిపోతూ ఉంటే తప్పులు అలా ఉంటారా ఎవరైనా? సీఏ గారి వివరణ వచ్చేసి 2 సైడ్లు మేము తీసుకున్నామని చెప్పారు. కానీ ఎందుకు మాత్రం అట్లా రికార్డ్ చేయలేదు సార్. రోడ్ సైడ్ 7.5 మీటర్స్ ఉండదు కదా సార్. జరిగింది అని చెప్పడానికి 2 సైడ్ అక్కడ రికార్డ్ చేయాలి కదా సార్. అక్కడ రికార్డ్ చేయలేదు. 2 సైడ్ అని చెప్పి 2 సైడ్ ఒకవేళ తీసి ఉంటే 2 సైడ్ అని రికార్డ్ చేసి ఉంటే అది యాక్సెప్టెడ్ సార్. అట్లా చేయలేదు. చదువుకుంటాం సార్. 2 సైడ్ కదా సార్. పోలేదు కదా సార్. ఇప్పుడు రోడ్ సైడ్ డ్యూరింగ్ వరకు అరేంజ్ చేశారు సార్. 1:1 అని చెప్పి టీఏ సార్ ఏం చేశారంటే 7.5 మీటర్స్ విత్ రికార్డ్ చేశారు. యాక్చువల్గా 1 సైడ్ 7.5 మీటర్స్ అనేది రాశారు. 2 సైడ్ తీసుకుంటే వస్తుంది. ఎందుకు ఆ విధంగా రికార్డ్ అవ్వలేదు? 34వ అంశం సార్. ఇక్కడ హాస్టల్లో కూలీలు రోజువారీ అటెండెన్స్ లేవు సార్. టోటల్ కాలంలో అటెండెన్స్ వేసి పేమెంట్ చేశారు. వీళ్ళ
అటెండెన్స్ని టోటల్ కాలంలో కూడా తీసుకోలేదు సార్, క్యాలిక్యులేషన్ చేయలేదు మాస్టర్ని. మొత్తం ఆప్షన్ ఈ పార్టీలో ఇవి రెండు క్యాలిక్యులేషన్ జరగలేదు. ఈ బ్యాగ్స్ దాన్ని బట్టి చేశారు. మొత్తం కౌంట్ చేసి వాళ్ళని మర్చిపోయినారు. అసలు క్లోజ్ అయ్యే వరకు క్యాలిక్యులేషన్ జరగలేదు అంటే ఇంకా మనకి కాలేదు. టెక్నికల్లీ కరెక్ట్. సంతకాలు ఎవరు లేదు. ఎగ్జాక్ట్లీ డబ్బు వెళ్ళలేదనే కదా మీకు వెళ్ళింది సార్, ఆలోచన. వెళ్ళింది నాకు వెళ్ళింది. తీసుకోవడం లేదు సార్. డిమాండ్ తీసుకుంటారా? తీసుకుంటారు సార్. డిమాండ్ తీసుకుంటారా? నో డిమాండ్ తీసుకోవట్లేదు. తీసుకోవాలి అది కూడా. సో నో డిమాండ్ తీసుకున్న అవసరమే లేదంటారా? ఎన్ని జాబ్ వాళ్ళు ఎంతమంది ఎవరు ఉన్నారు? 270 వస్తున్నారు. ఓకే 15 సార్. ఎంబుక్లలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. మాస్టర్ రోల్ కాల్ ఏపీఓ గారు చేయడం జరిగింది సార్. పూర్తి స్థాయిలో చేయలేదు సార్, కొన్ని మాస్టర్లకు మాత్రం చేయడం జరిగింది. 17 సార్. వేదికి సంబంధించి 25% ఈసీ చెక్ మీద చేయాల్సిందిగా చేయడం లేదు సార్. ఎంబుక్లలో 12, 13 కాలాలు రాయడం జరిగింది సార్. సర్వేవాల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. రాయలేదు సార్, రాయలేదు సార్, పూర్తి స్థాయిలో రాయలేదు సార్. సర్వేవాల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. ఏమి ఒక లైన్ క్లియర్ కట్ లైన్ కనపడుతుంది ఇక్కడ. పంచాయతీ సెక్రటరీ ఈస్ డూయింగ్ జాబ్ వేరియస్ ఎంజిఎన్ ఆర్ ఈస్ డిఏ ఈస్ నాట్ ప్రాబ్లం. లైక్ పెద్దవాడు నెక్స్ట్ 20 సార్. రోజ్గార్ దివాస్ రిజిస్టర్ నిర్వహించలేదు సార్. గ్రామ సభలు చేయించడం జరిగింది సార్. గ్రామ 21 సార్. సిటిజన్స్ ఆఫ్ ఫేడరల్ కాపీ గ్రామ పంచాయతీ ఆవరణలో అర్పించాలి. గ్రామ సభ అయిపోయిన తర్వాత అర్పించడం జరిగింది. మీకే ఇష్టం ఇంకో డాటా షీట్ ఇవ్వలేదు సార్. మాస్టర్లలో కొట్టివేతలు చేయడం జరిగింది సార్. సార్ 6 మంది హక్కుదారులు 34 రోజులు పనిచేసినట్టు మాస్టర్లలో ఆర్డర్లు సంతకాలు కలుగుతాయి. మొత్తం వేసే కాలంలో 25 అనే ఏడాదిలో పనిచేసినట్టు కూడా జరిగింది 7 రోజులు. పద్దెనిమిది మంది హక్కుదారులు సార్ 9 రోజులు పనిచేసినట్టు మాస్టర్లలో ఆర్డర్లు వేసుకొని సంతకాలు మాత్రం ఒకరే వేసిన
32 సార్. గ్రావెల్కి సంబంధించి సార్ ఎంబుక్లో 623.70 రికార్డ్ చేయడం జరిగింది సార్. ఫీల్డ్లో 600 మాత్రమే ఉంది సార్. 23%. 33 సార్. నార్మల్గా వాళ్ళు 622 రికార్డ్ చేసింది. కాదు ఎన్డీఏ సంవత్సరంలో జరుగుతుందన్న 600.1 అది చేయడం జరిగింది. 23.4 గ్రామాలు ఎక్కువగా రికార్డ్ చేయడం జరిగింది. ఎక్కువగా రికార్డ్ చేయడం జరిగింది. దానికైనా ఖర్చు 4,489. డ్యూరింగ్ బిఫోర్ డ్యూరింగ్ ఆఫ్టర్ ఫోటోలు ఉన్నాయి. వర్క్ ఫైల్ ఉందా నెక్స్ట్ మంత్? అది ఉంటే డ్రాప్ అవుతుంది కొంతగా కొంత. మీ దగ్గర మీ టీఏల నిర్లక్ష్యం ఇది. అడవి మనుషులు బతికినట్లా బతుకుతామా? జాబ్ కార్డ్ అప్డేషన్ కూడా చేయడం లేదు సార్. ప్లేస్ స్లిప్లు పంపిణీ చేయడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో చేయలేదు సార్. ఏ రకాల రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయలేదు సార్. రెండు రకాల ఫోటోస్ చేయించడం జరిగింది సార్. ఒక రకం చేయించలేదు సార్. సార్ ఒకే కుటుంబానికి సంబంధించి డబల్ జాబ్ కార్డు ఉన్నాయి సార్. డెలిట్ చేయండి. డెలిట్ చేసి డబుల్ జాబ్ కార్డు ఒకే కుటుంబంలో రిజెక్ట్ చేస్తారు. టామ్ చేయించండి. ఏమైనా చేయిస్తారంటే నేను అమర్చిత అట్లా చేయించినాను. జాబ్ కార్డ్ డబ్బులు నేను తీసేస్తున్నామో అది మీరు ఒక టామ్ చేయించండి. అర్థమైందా? కంపల్సరీ చేయించాను. మీ దగ్గర జాబ్ కార్డ్ అడిషనల్గా ఉందంటే ఆల్రెడీ నేను ఒకసారి మీకు వార్నింగ్ ఇచ్చిన. అది మీరు అనవసరంగా బాగుందని చెప్పొచ్చు. అనవసరంగా మీరు బటన్ ఎత్తున పెట్టుకున్నట్టు గుర్తుపెట్టుకోండి. జాబ్ కార్డు లేకుంటే పేమెంటే జరగదు. పేమెంట్ జరగకపోతే నువ్వు సేఫ్ ఉంటావు. అంటే అవి మనం ప్రతి కుటుంబానికి ఒక జాబ్ కార్డు మాత్రం ఇవ్వాలి. మనిషికి ఒకటి కాదు, కుటుంబానికి ఒకటి జాబ్ కార్డు. అర్థం చేసుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మనిషికి ఒక జాబ్ కార్డు కాదు, కుటుంబం మొత్తానికి ఒక జాబ్ కార్డు. కుటుంబం మొత్తానికి ఒక ఆర్థిక సంవత్సరంలో 100 days ఇస్తాం. 100 రోజుల ఉపాధి. రైట్ టు అండర్స్టాండ్. ఈ మండలంలోనే నేను కూడా చాలా సొసైటీగా టార్గెట్ చేసిన గద్వాల ఈ ఏరియాలో ఎక్కడ కూడా లేదు డబుల్ జాబ్ కార్డు. నేను అనుకుంటా కొప్పులో ఎక్కువ ఉంటుంది. పెద్ద దగ్గర పెద్ద మాది ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఒకసారి చూసుకోండి. వెరీ సీరియస్లీ క్రిమినల్ అండ్ పార్ట్ ఆఫ్ ది బడ్జెట్ సెక్రటరీస్. బెక్యం చాలా ఉన్నాయి, చెప్తాను చూడండి. చూసుకోండి. ఇప్పుడైనా ప్రింటర్ చేసుకోండి. కోర్టు ఎప్పుడు ముగుస్తుంది? 6వ తేదీ కోర్టు ముగిసిన తర్వాత 7, 8 తారీఖులో జల్లెడ పెట్టి తీసుపడేసేయండి. ఎట్లా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మన ఆఫీసర్లే ఉన్నారు. తర్వాత సెక్రటరీ మనవాడే, స్పెషల్ ఆఫీసర్ మనవాడే. ఒకసారి గ్రామ సభ చదివి ఇవన్నీ తీసేసుకున్నామని అనౌన్స్ చేసి పడేస్తే అయిపోతుంది. ట్రాన్స్పరెంట్ మేనర్. మీరు ఇట్లే కంటిన్యూ చేస్తే మాత్రం యు ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ వైలేషన్ ఆఫ్ ది యాక్ట్.
రాఘవేంద్ర జాబ్ కార్డ్ అప్డేషన్ చేయలేదు సార్. యూ ఈజ్ అది చేయాలి కదా. రిజిస్టర్లలో 3 రిజిస్టర్ నిర్వహించారు, 4 రిజిస్టర్ నిర్వహించలేదు సార్. 13 సార్ పని జరుగుతున్న ఫోటోలు చూపించారు, మిగిలిన 2 ఫోటోలు చూపించలేదు. 14 వర్క్ ఫైల్ కూడా పెట్టలేదు సార్. 15 సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. 16 రోల్ కాల్ చేయడం జరిగింది. 17 చెక్ మేజర్ చేయలేదు సార్. వేదికి 17 ఈసీ గారు చెక్ మేజర్ చేయలేదు సార్. 18 12-13 కాలమ్స్ రాయడం లేదు సార్. 18 సార్ 12-13 కాలమ్స్ రాయడం లేదు. 19 సార్ సర్వేవల్ రిజిస్టర్ నిర్వహించారు. 20 సార్ రోజుగార్ దివస్ నిర్వహించారు. రోజుగార్ దివస్ నిర్వహించలేదు సార్. 21 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ 89% అండి. కంగ్రాచులేషన్స్ అండి. 89% మీరు కొడుతున్నది 100% కాదు, 89%కి. ఫస్ట్ టైం మన మార్కులు 85 దాటినాయి. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ పంచాయత్ సెక్రటరీ, ఏపీఓ, టీఏ, ఈసీ, మెయిన్ ఫీల్డ్ అందరూ కూడా ఫస్ట్ టైం 85% దాటించిన వాళ్ళు. ఏం పేరు నీ పేరు? రాఘవేందర్. రైట్, థ్యాంక్ యూ రాఘవేందర్. ఫస్ట్ నువ్వు ఒక్కడైనా ఉన్నావు. రైట్ చెప్పు. 21 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ 89%. బాబు మిగతా మీ క్యాజువల్ రిప్లేస్మెంట్ చేయాలమ్మా? ఉన్నాయా? నాకు రిపోర్ట్ ఇవ్వు. సార్ కెనాల్ బాంబ్ ప్లాంటేషన్ ఒకటి కూడా లేదు సార్. ఇక్కడ ఒకటి కూడా లేదు సార్. మొక్కలా? మొక్కలు బాబు రాఘవేందర్ ఎందుకు ఇట్లా? ఆయన 89% అంటే 100% అని అంటుంది. ఓకే, ఇక్కడ మొత్తం పోయినా అంటున్నాడు ఆయన. అటువంటి ప్రదేశం ఎందుకు ఎన్నుకున్నావు? ముందే తెలీదా? ఏం చేస్తుందండి? నేను ఏం చేస్తాను, ఏం చేస్తున్నాను? నేను కోల్పోతున్నాను. నేను కూడా ఏదో నాకు కూడా సింపథెటిక్ ఉంది. ఈజీ చేస్తారు, కష్టపడతారు, పని చేస్తారు, ఏదో కోఆర్డినేషన్ అది.
జాబ్ అటువంటి నెక్స్ట్ ఇవ్వాల్సింది. నెక్స్ట్ మెజర్మెంట్స్ తేడా సార్, ఫీడర్ ఛానల్ 56 క్యూబిక్ మీటర్ తేడా రావడం జరిగింది సార్ విడుదలలో. అంటే యాక్చువల్ రేటా లెంత్ ఓకే, డెప్త్ ఓకే సార్. ఇది సీసీ కాలువ వచ్చేసి మెజర్మెంట్ అక్యురేట్ ఉంటుంది సార్. వాళ్ళు రికార్డ్ చేసిన దాని ప్రకారంగా మేము వెళ్తే రేట్ అనేది తక్కువ వచ్చింది. పెట్టుంది సీసీ కాలువ. ఆ కాలువకు టాప్ పెట్టు బాటం పెట్టు మేము ఎప్పుడైతే తీసుకున్నాం రెండింటికి సరిపోవట్లేదు, తక్కువ వస్తుంది. అట్లా డిఫరెన్స్ వచ్చింది. ఎక్సర్సైజ్ అంటే అక్కడ నేను తీసుకుంది ఎక్కువ ఉంది, యాక్చువల్గా తక్కువ ఉంది. ఫీల్డ్లో తక్కువ ఉంది, ఎంఓఐ ప్రకారం ఫీల్డ్లో లేదు. గ్రావెల్కి సంబంధించి యాక్చువల్గా ఏబీసీ సార్ 2022 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 2026లో 450 కండిషన్ ఆడికి అయిపోయింది. ఆడి దాని తర్వాత ఏం చేసిందంటే ఇంకా గ్రామీణ ఉంది అన్నప్పుడు 650 మళ్ళీ బుక్ చేసి పేమెంట్ చేస్తుంది. అయిపోయిన తర్వాత ఎందుకు చేయాల్సి వచ్చింది? లేదు సార్, లేదు సార్. ఫస్ట్ వాలీబాల్ కోర్స్ కాడ చాలా చెప్తున్నా సార్, అది వేసి పేమెంట్ చేసాం. అప్పుడు 50% క్వాంటిటీ ఎంత ఎస్టిమేషన్ అది? తర్వాత మళ్ళీ ఇతర ఫోటో కోర్స్ కాడ కూడా ఉంది సార్, 200 వేసింది సార్. అంటే క్లోజ్ 22లో కూడా చేసుకున్నారు ఆల్రెడీ. సేమ్ టాస్క్. సేమ్ టాస్క్. క్వాంటిటీ ఎంత ఉండింది ఆ టాస్క్? 1500 క్యూబ్ మీటర్స్ ఎస్టిమేషన్ ఉంది సార్. ఇంకా ఉందని చేసుకుంటూ పోయినారు. లేదు సార్, ఉంది సార్. సైడ్కు వాగులాగా ఉంది సార్, వాగు మొత్తం ఇన్పుట్లో రికార్డ్ చేసి సార్ ఇన్పుట్లో రికార్డ్ చేసారు. కాలువలో 57.25 క్యూబిక్ మీటర్లు తక్కువ రావడం జరిగింది సార్. 29 సార్. మెజర్మెంట్స్ తేడా సార్ ఇది కూడా. 29 సార్ ఇస్తున్నారు. ఫైనాన్షియల్ డివిజన్ కింద అది అవును సార్, కేటగిరీ అవును సార్. ఏం నంబర్ ఇచ్చారు దీనికి? సబ్ D1. కేటగిరీ D1 ఇచ్చారా? D1 సార్ మెజర్మెంట్స్. D1 ఏం చెప్తుంది? ఇక్కడ ఉంది. D1 ఇదంతా దాని ప్రకారం వస్తే అయిపోతుంది. దీనికి సంబంధించి రోడ్ రోలర్ బుక్ చేసి చేసినట్లు 23,662 రూపాయలు పేమెంట్ చేసుకున్నారు. కానీ అది రోడ్ రోలర్ అనేది పెద్దది కాదు సార్, ట్రాక్టర్తో చిన్నది. దాంతో Is there any work file? Work file? Have you taken any capturing of these photos in this record? Show me the photos, show me the work file. In favor of you, I will do something. At least. Work file కూడా లేదు మీ దగ్గర. ఫోటో చూపించాడు. యాక్చువల్గా ఈ ఫోటో అనేది ఈ క్రికెట్ పిచ్ల చిన్న ఉంది. పన్నది 5 టన్నులు వాడుతుంది సార్. అవును. అది వాడి అది ట్రాక్టర్ గ్రామపంచాయతీ ట్రాక్టర్ సరే మీరు అందరూ 23,000 వేసింది కదా, ఆ 23,000 సంబంధించి ఏ డేటా ఎంత ఉంది స్పెసిఫికేషన్? మీరు పనిచేసేటప్పుడు బాబు ఎస్టిమేషన్, ఫీల్డ్లో క్వాంటిటీ, దానికి దీనికి టాలీ చేసుకోండి. ఫీల్డ్లో యాక్చువల్ మెజర్మెంట్స్ ఎస్టిమేషన్కి ఎప్పుడు టాలీ ఉండాలి. మనకు వేజ్ ఇవ్వలేదు సార్. ఎవరికి? రికార్డ్స్ వేజ్ మస్టర్స్ ఇవ్వలేదు. బాబు ధనంజయరావు వై నువ్వు మీరు కాదు, కోఆర్డినేషన్ మీటింగ్ జరిగి ఉంటుంది కదా, కోఆర్డినేషన్ జరిగి ఉంటుంది, గ్రామ సభలు జరుగుతాయి, పబ్లిక్ 1 month బిఫోర్ నోటీస్ ఇచ్చింటారు. ఇదంతా ప్రిపరేటరీ కదా, మీరు సరిగ్గా చూసుకోవట్లేదండి. మీ టీఏలు మీరు మాట్లాడతారు, సరే వాళ్ళ కోఆర్డినేషన్ మీటింగ్ అయిపోతుంది, కూర్చొని ఏ పరిధిలో ఎంత వాల్యూ ఆఫ్ రికార్డు షార్ట్ ఫాల్ ఉంది మాట్లాడుకోరా. పెట్టినట్లు 2,600 పేమెంట్ చేసుకున్నారు. మళ్ళీ మళ్ళీ
మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 2 వర్క్ ఐడీల నందు నేమ్ బోర్డ్స్ పెట్టినట్లు 2600 రూపాయలు పేమెంట్ చేసుకున్నారు, కానీ ఫీల్డ్ నందు నేమ్ బోర్డ్స్ లేవు సార్. నెక్స్ట్ 35 సార్. ఇక్కడ 2 వర్క్ ఫైల్ పెట్టినట్లు 1000 రూపాయలు పేమెంట్ చేసుకున్నారు, కానీ వర్క్ ఫైల్ కదా సార్. 35 సార్. 34 నేమ్ బోర్డ్స్ సార్. ఫోటో చూసి ఆ ఫోటో కదా రికార్డ్ పెట్టుకుంటారు కదా, అది పని చెప్తాం మేము ఆలోచన. ఇక్కడ చూపించకపోతే కూడా రికవరీ చేపిస్తామని చెప్పారు. సార్. వర్క్ ఫైల్ పెట్టినట్లు 1000 రూపాయలు పేమెంట్ చేసుకున్నారు, 2 వర్క్ ఫైల్. ఇతను పనికి వచ్చినట్లు 4 వారాలకు 1903 రూపాయలు పేమెంట్ అయింది. ఇతను కూడా పనికి వెళ్ళలేదని రిటర్న్ లెటర్ వస్తుంది. ఇంకా ఆ లెటర్లో మస్టర్లో సంతకాలు కూడా డిఫరెన్స్ ఉన్నాయి సార్. సార్. వర్క్ ఐడి నెంబర్ 5213 మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషను వెల్గొండ రూట్లో మొత్తం 1332 మొక్కలకి స్టిక్స్ పెట్టినట్లు 23,123 రూపాయలు పేమెంట్ చేసుకున్నారు, కానీ ఆ ఫీల్డ్లో నాకు ఒక్క స్టిక్ కూడా కనిపించలేదు సార్ ఎక్కడ కూడా. అసలు ఆయన నోట్ ఫైల్ రాస్తే ఉపోద్ఘాతం రాశాడు వర్క్ ఫైల్కి. అక్షరాలు ముత్యాలలాగా పలికిస్తున్నాయి, అంత అద్భుతంగా ఆ డ్రాఫ్టింగ్ కూడా ఉంది ఆయన దగ్గర. 2006 నుండి ఇయర్ వైజ్ చూడు, ఇది కూడా చూశారు, ఎవరు కానీ ఖండిస్తలేరు ఆ వాక్యాన్ని. అటువంటి వ్యక్తులు ఉన్న ఈ జిల్లాలో మనం ఎలా పనిచేస్తున్నామో అర్థం చేసుకోండి. ఆ జీపీకి ఇయ్యలేదు సార్, ఆయనకు అవార్డు వస్తే నాకు కూడా అవార్డు వచ్చింది సార్. ఇయ్యగా మరి మీరు ఇక్కడ చేస్తారు, చెప్తుంటే సహకరించేవాళ్ళు రాలేదు. మీలాగా హైదరాబాద్ సిటీలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ డ్యూటీ చేయలేదు అనుకుందాం, 1 గంట సేపు ఏమవుతుంది? గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ నిండిపోతుంది. ఇఫ్ ది ట్రాఫిక్ కానిస్టేబుల్ నెగ్లెక్టెడ్ ఈజ్ డ్యూటీ సార్ చెప్తున్నారు. మరి ఇప్పుడు 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆయన ఎక్కడో పోయాడు ఛాయ్ తాగేదానికి, మెయిన్ ఎక్కడ అబిడ్స్ కానీ కోటి కానీ నంపల్లి సర్కిల్లో ఏమవుతుంది? అటువంటి సిచ్యుయేషన్ ఉంది ఈడ కూడా. యు ఆర్ నెగ్లెక్టింగ్ ది డ్యూటీ. ట్రాఫిక్లో కానిస్టేబుల్ మిస్ అయితే డ్యూటీ ఎటువంటి డేంజర్ జరుగుతుందో అటువంటి డేంజర్ జరుగుతుంది. ఆయన ఎంప్లాయీ, ఆయన మాత్రం కరెక్ట్ చేయాలా, మీరు చేయొద్దా? ఫిజికల్ గాయాలు అయితే అక్కడ, ఇక్కడ ప్రభుత్వ ఖజానాకి గాయం జరుగుతోంది. ప్లీజ్ కైండ్లీ అండర్స్టాండ్. ఇట్లా చేస్తే మాత్రం అందరూ సస్పెండ్ చేస్తారు. బాగుందండి, ఐఎమ్ డిస్సాటిస్ఫైడ్. నెక్స్ట్ 39 చేస్తున్నారు జిల్లాకు మీరంతా. చెప్పు నెక్స్ట్ 39 సార్. టీకేపీకి తప్ప మనకు 22 వర్కులకు ఏ ఒక్క వర్క్ కూడా ఎస్టిమేషన్ పంపిస్తుంది. కాదు, టు బి సెన్సిటివ్, బట్ ది థింగ్స్ ఆర్ నాట్ allowing it to be
ఎస్టిమేషన్ కాపీస్ ఇవ్వలేదు సార్ మనకి. ఎందుకు ఇవ్వలేదు సురేష్? ఒక్క వర్క్ మాత్రమే ఇచ్చింది సార్ టీకేపీకి, మిగిలిన 22 వర్కులకు కూర్చో, వేరే జీపీ పెట్టండి, ఆయన పెట్టకండి, లాస్ట్లో పెట్టండి, ఆయన వేరే జీపీలు పెట్టండి. ఐ డోంట్ వాంట్ టు సే దిస్ కంటిన్యూస్లీ. కాలు సార్. నెక్స్ట్ 9 సార్. ఈ విలేజ్లో ఉన్నదా? విలేజ్లో ఉన్నప్పుడు ఇవ్వడం లేదు. వాళ్ళు అప్లై చేసి వాళ్ళ కూతురు ఇవ్వాలి కదా, వాళ్ళ అమ్మ తరఫున అడిగి జాబ్ కార్డ్ అడిగిందా, పేరు ఇంక్లూడ్ చేయమని అడిగింది. జాబ్ కార్డ్ వాళ్ళ కూతురు ఇచ్చింది సార్, జిరాక్స్ వాళ్ళ కూతురు ఇచ్చింది. జాబ్ కార్డ్ లేదు సార్, ఆమెకు జాబ్ కార్డ్ లేదు. దరఖాస్తు కూతురు తల్లిపేరు తీసుకొని మళ్ళీ ఈమెనే వేసుకోవాలి. స్టేట్ వాడు ఆమె వచ్చినాడు ఇస్తారు. Don't allow, not issue. Okay, you have done good job. Don't issue. విలేజ్లో ఉండేవాడికి ఇస్తాం. నైన్ సార్. డిమాండ్ తీసుకున్నారా? నో డిమాండ్ తీసుకోవాలి సార్. ఇక్కడ జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి సార్. నో డిమాండ్ కూడా తీసుకోవాలి. అమ్మాట మాట్లాడు. జాబ్ కార్డు నిర్వహణ సరిగా లేదు. ఎన్ని రోజులు వచ్చి 1 month అయితే కూడా జాబ్ కార్డు అప్డేషన్ కంప్లీట్ చేయించవచ్చు. రైట్ లేవా? ఇప్పుడైనా మెయింటైన్ చేయండి. 11 సార్. పే స్లిప్స్ ఇవ్వడం లేదు. ఎవరు కరేష్? సీరియస్ ఎవరు వీరేష్? ఇంకా ముందు రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. పని జరుగుతున్న ఫోటో చూపించారు, మిగిలిన 2 రకాల ఫోటో చూపించలేదు సార్. వర్క్ ఫైల్ నిర్వహించలేదు సార్. వర్క్ ఫైల్ లేదా? లేదు సార్. 72% ఉన్నాయి సార్. 72 సార్. ఏం బాబు, లొకేషన్ చెప్తాను మీరు సార్. లొకేషన్ లేదు. సోలిపురం గుట్టలు సార్. సోలిపురం గుట్టలు సార్. ఇక్కడనే ఉంది సార్. సోలిపురం గుట్టలు గుట్ట శివాలయం నందు బాబు మొక్కలు చనిపోయినాయి. అక్కడ 500 మొక్కలు చనిపోయినాయి. ఎప్పుడు నీకేం ప్రాబ్లం లేదా? వాటర్ అవి ఇవి చెప్తారు కదా, నీకేం లేదు కదా? ట్రాక్టర్ పోతుందా? చేపి సెక్రటరీ గారు ఈ వర్షం పడితేనే చేపించేసి పడుతుంది. 15 daysలో కంప్లీట్ చేయించేసి. ఏం పేరు మీ పేరంటే? అని చెప్పారు. ఈ విషయము టీఎస్ఆర్ కూడా చెప్పించారు. డబ్బులు కాంపోనెంట్ స్కేల్ సెప్టెంబర్ 2023 సెప్టెంబర్ వరకు ఉండేది క్లియర్ అయ్యింది. నెక్స్ట్ 12 సార్. రవాణమ్మ 5 రోజులు పనిచేసినట్టు. రాసి సార్. 12 సార్. అకౌంట్ యాడ్ చేసి డిమాండ్ పెట్టి పేమెంట్ చేయిస్తాను అని చెప్పాడు. నిజమేనా? ఎప్పుడు రాలేదు? డబ్బు ఒకటి రాలేదా? డబ్బు క్వాంటిటీ లేదు.
అసలు డిమాండ్ పెట్టేటప్పుడే చూసుకునే అవకాశం కూడా ఉంది వాళ్ళకు. 23 సార్ సర్వే రిజిస్టర్ ఇచ్చేది సార్, కానీ పూర్తి స్థాయిలో ఆపరేట్ లేదు సార్. దాంట్లో వాటర్ సంతకాలు లేవు, ఏపీఓ ఎంపీడీఓ సార్ సైన్స్ లేవు, టీఎస్ఆర్ సైన్స్ లేవు సార్. నెక్స్ట్ 24 సార్ వర్క్ అలొకేషన్ డీటెయిల్స్ అర్పించలేదు సార్. ఎందుకు బాబు? సార్ సిటిజన్ చార్ట్ ఏర్పాటు చేయలేదు సార్. 26 సార్ రోజ్గార్ దివాస్ నిర్వహించడం లేదు సార్. నెక్స్ట్ 27 సార్ ఇన్పుట్ డేటా మాకు ఇవ్వలేదు సార్. ఇన్పుట్ డేటా డైరీలో కాదా యాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ నర్సరీకి సంబంధించిన రిజిస్టర్ ఇవ్వలేదు సార్, ట్రిప్ షీట్ ఇవ్వలేదు. సీటు మెటీరియల్ పేమెంట్ సార్. ముప్పై ఒకటి సార్ 11 మంది కూలీలు 44 రోజులు పనిచేసినట్టు మాస్టర్లో ఆధార్లు సంతకాలు ఉన్నాయి సార్. కానీ 29 డేస్కి పేమెంట్ చేసేది సార్. 15 రోజులకు పేమెంట్ చేయలేదు. 2995 రూపాయలు నష్టపోవడం జరిగింది. సార్ కూడా బాధ్యులు సార్ మన షేప్ వెరిఫికేషన్కి. సార్ కూడా సైన్ చేసింది సార్. చట్టం ప్రకారం కుదరడానికి అనిల్ చాలా దిగుతుంది. నిదానం మాట్లాడతాడు, అనిల్ నిదానం వెళ్ళిపోతాడు కానీ దిగుతుంది. బాబు మొత్తం ఎంత డబ్బులు? 2995 రూపాయలు సార్. ఎంతకు నాటించినావు? నీళ్ళు పంపిస్తున్నావా? సరేలే ఆయన ఇచ్చేది ఇస్తాను. ఇవ్వరు, నేను డ్రాప్ చేయట్లేదు సార్. నెక్స్ట్ 33 సార్ ఇష్యూ ఏప్రిల్ 2023 నుంచి డిసెంబర్. డిజిటల్ యుగం లేని నాటి పరిస్థితుల్లో ఉన్నారు. 2024 మాన్యువల్గా ఉన్నారు మీరంతా. అంతా ప్రపంచంలో ఓవైపు పోతుంటే ఇది మాత్రం ఇట్లా ఉంది. పెద్ద కూడా ఫీల్డ్ అసిస్టెంట్ చేసిన పనిలో 1% కూడా లేదు ఇది.
నెక్స్ట్ 36 సార్ ఇష్యూ రెవెన్యూ ప్లాంటేషన్ 2 వర్క్ ఐడీస్ సార్. ఒక వర్క్ ఐడి 400 మొక్కలు, ఇంకో వర్క్ ఐడి 666 మొక్కలు సార్. మొత్తం 1066 మొక్కలు నాటడం జరిగింది సార్. ఇందులో మొత్తం 64 మ్యాండేట్స్కి పేమెంట్ చేయాలి సార్. 72 మ్యాండేట్స్ మాత్రం 72 మ్యాండేట్స్ పేమెంట్ చేశారు సార్. 8 మ్యాండేట్స్కి అదనంగా 2176 రూపాయలు పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది. ఎవరు ఎందుకు అట్లా పేమెంట్ చేసినారు? మీటింగ్ కొరకు ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఏమయ్యా మొక్కలకు గాను 72 మ్యాండేట్స్ గాను వాస్తవంగా 64 మ్యాండేట్స్కి పేమెంట్ చేయాలి అంటే నీ ఇష్టానుసారం రాజ్యాంగం ముందే రాస్తావా? బిర్యానీ ఎస్టిమేషన్ బిర్యానీ రూల్స్ మీరే రాసుకుంటారు అయ్యా వెంకటేశ? చూడండి ఆన్సర్ ఎట్లా ఉన్నావు ఎప్పుడు సమయం పోతుంది లేదా అర్థం చేసుకోవు కానీ సంవత్సరం జీతం రాసేస్తున్నా ఒకటేసారి రికవరీ కింద మీ అందరిది. మీకేం జీతం రాదు ఇంటికి. నెల నెల జీతం గవర్నమెంట్ కట్టిపోవాలా, డ్యూటీ చేయాలా. 880 మొక్కలు. ఈ వర్క్ ఐడికి ఫిట్టింగ్ ప్యాకింగ్ వచ్చేసి 1000 సార్. 1000కి మాత్రమే మనం వాచ్ అండ్ వాడి ఇవ్వాలి. 1000కి వాచ్ అండ్ వాడి ఇవ్వాలి. కానీ సెప్టెంబర్ నెలలో ఒకసారి 880 ఇచ్చిండు, మరొకసారి 816 ఇచ్చిండు. అంటే 1000 కంటే అవో ఇచ్చిండు. 2 సార్లు ఎందుకు పేమెంట్ చేశాడు? వాచర్ కంటిన్యూ నెల మొత్తం చేసింది. అందుకని ఒక ముందు నెల క్వాంటిటీ మనకి ఫిట్టింగ్ ప్లాంట్ జూలై నుంచి నడుచుకుంటారు. దాన్ని ఈ నెలలో 2 సార్లు ఇచ్చి అడ్జస్ట్ తప్పు కదా. ఆయన 15 రోజులు పెట్టుకుంటారు. అంటే ఆ నెలలో తినలేదు కాబట్టి మొత్తం తిండి ఈ నెలలో తిన్నా అంటావు. 4 పూటలు తిండి తిన్నా అంటావు. ఇదే కదా జరిగింది. 3655 రూపాయలు పేమెంట్ చేసి ఇస్తారు. ఎక్సెస్ టోటల్లో ఏది ఎక్కువ వచ్చింది? ఈ మండలంలో మొత్తం డెప్త్లే కదా, డెప్త్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది సార్. ఎన్బుక్లో సార్ అవరేజ్ రాసుకోవాలి సార్. నేను అవరేజ్ చేశాను సార్. నెక్స్ట్ 40 సార్. మీడియా ఛానల్ వర్క్ సార్. 821.06 క్యూబిక్ మీటర్లు ఎంపిటీ కటింగ్ సార్. ఫీల్డ్లో 732.76 క్యూబిక్ మీటర్లు మాకు పని ప్రదేశంలో రావడం జరిగింది సార్. 88.31 క్యూబిక్ మీటర్లు అదనంగా రికార్డ్ చేయడం జరిగింది సార్. డెప్త్లో విడ్త్లో తేడా రావడం జరిగింది సార్. సార్ అవరేజ్ చేసుకోలేదు సార్, డైరెక్ట్ ఒకటే తీసుకున్నాడు సార్. తీసివేయలేదు 40 సార్ ఇష్యూ. లాస్ట్లో చదువుతున్నాడు. రీమెజర్మెంట్ కూడా నమోదు చేయలేదు, తీసివేయలేదు. అది తేడాలు కారణం. అది తెలివి ఉండాలి. ఏం బాబు వెంకటేష్ ఏముందండి ఈ ప్రాంతంలో నీకు ఏమంటారు? నెక్స్ట్ 41 సార్ ఇష్యూ మీడియా ఛానల్ వర్క్ సార్. ఎన్బుక్లో 1019.82 క్యూబిక్ మీటర్లు పని జరిగినట్టు రికార్డ్ చేయడం జరిగింది సార్. ఫీల్డ్లో 978.69 క్యూబిక్ మీటర్లు రావడం జరిగింది సార్. 41.42 క్యూబిక్ మీటర్లు అదనంగా రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. డెప్త్లో రావడం జరిగింది సార్. తేడా విడ్త్ సార్ అవరేజ్ చేసుకోలేదు సార్. ఎన్బుక్లో ఒకటే రాసింది సార్ విడ్త్.
సెక్రటరీ చేయలేదు సార్. సారే సార్ చేసి కనీసం దానికి వ్యాలిడేట్ చేసినా కనీసం ఆడేది కదండి టీఏకం ఈసీ దాని మెజర్మెంట్ వ్యాలిడేట్ చేస్తే కొంత డెన్సిటీ గ్రావిటీ తగ్గి ఉండేది కదా. ఆ తెలివితేటలు కూడా లేకుండా పోయినాయి. నెక్స్ట్ అనిల్ లేదా ఎంపీఓ కంటూ పోలేదు ఎన్ని పనులు ఉంటుంది. ఎంపీఓకి ఎక్కువ ఉంటాయి. నీవు ఉండేది జీపీకి ఒక్కడలే కదా అసలు. జరిగింది సార్. మొత్తం 5 నెలలు ఇవ్వడం జరిగింది సార్. ఫస్ట్ 2 నెలలు 600 మొక్కలకి, తర్వాత జూన్లో 575 సార్, నవంబర్ 480, డిసెంబర్ 450 సార్. కానీ ప్రదేశంలో 201 మొక్కలు బతుకున్నాయి సార్. పూర్తి స్థాయిలో మొక్కలు బతికిలేవు సార్, చనిపోయినాయి. 9,182 రూపాయలు మెటీరియల్ పేమెంట్ వృధా అయినట్టుగా గుర్తించడం జరిగింది సార్. వాటర్ పోసినప్పటికీ కూడా మొక్కలు కాపాడడంలో వైఫల్యం చెందినట్లుగా గుర్తించడం జరిగింది సార్. వాటర్ పోసినప్పటికీ కూడా వాటర్ పోసినప్పటికీ మొక్కలు బతికించడంలో వైఫల్యం చెందిన వాటర్ పోయకుండా బిల్లులు చేసినారని నేను అంటా. నేను అర్థం అట్లా వచ్చా అంట. నువ్వు ఇట్లా వచ్చినావు, నేను అట్లా వచ్చాను. టెక్నికల్గా వచ్చావు. వాటర్ పోసినప్పటికీ మొక్కలు బతికేదని పాలిషర్గా మాట్లాడుతున్నాడు అనిల్. కానీ వాటర్ పోసినట్లుగా బిల్లులు చేసుకొని మొక్కలు బతికించలేకపోయాడని నేను అంటాను. స్కూల్ పేరు, లొకేషన్ పేరు ఇది ఏం లేదు. నువ్వు చూసుకో. నేను లాటిట్యూడ్ కొట్టినా నేను రాయలేదు. వర్కేడి లొకేషన్ ఏం రాసినాడు, ఏం లేదు. కొల్లాపూర్ రోడ్డు చిన్న గవర్నమెంట్ పడుతుంది. ఇది లాటిట్యూడ్ కొట్టు. దీంట్లో ఇది వస్తుందేమో. ఏ రోడ్డు వస్తుంది ఎవరైనా చెక్ చేయగలరా దీన్ని? రీసెంట్గా రాలేదు. ఏం రాదు. ఎందుకుంటారు కి 5 రోజులకి 595 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. వీళ్ళ ఇంటికి వెళ్ళడైతే పని చేయలేదని వ్రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది సార్. కోర్స్ ఏర్పాటు చేసినట్లుగా 6,500 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. పని ప్రదేశంలో నేమ్ బోర్డ్స్ లేవు, పని జరగలేదు సార్. మీ ఇంట్లో పెట్టుకున్నావా? మీ ఇంటికి కొప్పునూరులో ఉండేట్లా ఫీల్డ్లో ఉండాలి కదా. ఎందుకు 2 days సోషల్ యాక్ట్ వచ్చే వరకు ఏం చేశారు? కాదు సార్, అంత పని చేసినప్పుడు ఫీల్డ్లో పెట్టించేటప్పుడు నాటున్నా అంతే. నేను అడిగితున్నాను అంతే. నేనేం వేరే అంటలేము. కష్టపడ్డావు, చేసావు, ఈ పేర రాకుండా పోతావు. అక్కడ కూడా చెప్పాను, పెట్టించి ఫోటో కొట్టించుకొని రాను. ఇన్స్టాల్ చేయొచ్చు. $1137 ఉన్నాయి సార్. 98.78 సర్వేలు ఉంది సార్. వర్క్ యూస్ఫుల్గా ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ 9 సార్
సభ నిర్వహించలేదు. నెక్స్ట్ 8 మంది కూలీలు సార్ 24 రోజులు పనిచేసినట్టుగా ఇష్యూ నెంబర్ 10 సార్. పేమెంట్ కాలేదు సార్. బేసికల్స్కి ఆధార్లు ఉన్నాయి, సంతకాలు ఉన్నాయి, గీత పెట్టి సార్ పేమెంట్ కాలేదు. నష్టపోయింది సార్ 4,320 రూపాయలు. నెక్స్ట్ నో డిమాండ్ ఇవ్వలేదు సార్. నెక్స్ట్ జాబ్ కార్డ్ అప్లికేషన్ లేదు సార్. లేదు సార్. 12 ఇచ్చేది సార్. నెక్స్ట్ పే స్లిప్స్ కొందరు కూలీలకి పంపిణీ చేయడం జరుగుతుందో తెలిపిస్తారు, కొంతమంది కూలీలకి ఇవ్వలేదని తెలిపిస్తారు. నెక్స్ట్ 7 టైప్ రిజిస్టర్స్ నిర్వహిస్తున్నారు సార్. నెక్స్ట్ సిటిజన్ కోడ్ ఏర్పాటు చేయలేదు సార్. నెక్స్ట్ 14 పనులకి నేమ్ బోర్డ్స్ లేవు సార్, పేమెంట్ కాలేదు. ఒక వర్కేట్కి నేమ్ బోర్డు ఉంది సార్. సార్ రోజ్గార్ దివాస్ నిర్వహించలేదు సార్. నెక్స్ట్ 26 సార్. ఎంబుక్లో టేప్ వారిగా కొలతలు నమోదు చేయడం లేదు సార్. 500 మీటర్లు 700 మీటర్లు అక్కడ రాయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎస్టిమేషన్స్ ఇవ్వలేదు సార్. 28 సార్. ఇన్పుట్ డేటా షీట్స్ ఇవ్వలేదు సార్, రాయలేదు. 29 సార్. నర్సరీకి సంబంధించిన రిజిస్టర్లు ఇవ్వలేదు సార్. నెక్స్ట్ 3 వర్గేజ్లో 1660 మొక్కలు నాటినట్టు రికార్డులో ఉంది సార్. పని ప్రదేశంలో మొక్కలు అన్నీ చనిపోయినాయి సార్. 0 సార్. చేయడం జరిగింది సార్. పని చేయడం జరిగిందని కూలీలు డోర్ వీటిలో తెలపడం జరిగింది. నెక్స్ట్ 33 సార్. ఇష్యూ డబ్బులు కూడా తీసుకున్నామని చెప్పి సంతకాలు చేస్తారు సార్. వాళ్ళ వివరణ అయితే పనిచేస్తుందని చెప్పింది సార్. నెక్స్ట్ 33 సార్. 19 మంది ఉపాధి కూలీలు పనిచేసినట్టుగా మాస్టర్లో సంతకాల ఆధారాలు ఉన్నాయి సార్. 21 రోజులకు పేమెంట్ కావడం వల్ల 3,465 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. నెక్స్ట్ 34 సార్. 7 మంది కూలీలు 25 రోజులు పనిచేసినట్టుగా మాస్టర్లో ఆధారాలు సంతకాలు ఉన్నాయి సార్. కానీ మాస్టర్లో 9 రోజులు ఆధార్లో అదనంగా రాయడం వలన 1,145 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఎక్సెస్ పేమెంట్ సార్. 4 రోజులు పనిచేస్తే టోటల్ అటెండెన్స్ కాలంలో 5 రోజులు రాయడం జరిగింది. నెక్స్ట్ ప్రీ మెజర్మెంట్ ఇంకొకలో రాలేదు సార్, తీసేయలేదు. ఇష్యూ నెంబర్ 10 సార్. 391 జాబ్ కార్డులో ఏ ఒక్క జాబ్ కార్డు అప్డేషన్ చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 11 సార్. పే స్లిప్స్ పంపిణీ చేయలేదు. ఇష్యూ నెంబర్ 12 సార్. ఫస్ట్ రిజిస్టర్ అప్డేషన్ లేదు. 3rd 5th అప్డేషన్ లేదు సార్. లోనింగ్ కూడా చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 13 వర్క్ ఫైల్ నిర్వహించారు సార్. 50 పనులకు గాను 50 వర్కర్లకు వర్క్ ఫైల్ నిర్వహించలేదు.
రైతు కూలీల సంస్థ ఏసీ రోల్ కాల్ చేయడం జరిగింది. చెక్ మెజర్ చేయలేదు సార్. 12-11 కాలం రికార్డ్ చేయడం జరిగింది సార్. సర్వేలో రిజిస్టర్ అప్డేషన్ లేదు. 19 సార్. విషయంలో పెట్టండి. మెజర్మెంట్ సార్ ఇది కూడా 39,250 రూపాయలు పెట్టండి సార్. పేమెంట్ సార్ ఇది 230 తేడా. వాచ్ అండ్ వార్డ్ సార్ ఫిట్టింగ్ ప్లానింగ్ 770 ఉంది. వాచ్ అండ్ వార్డ్ మాత్రం 82 మైనస్ ఇచ్చింది సార్. 1500 మొక్కలకి ఇచ్చింది సార్ వాటి వాచ్ అండ్ వార్డ్. డిమాండ్ ఇస్తున్నారు, రోడ్ మ్యాన్ తీసుకోలేదు సార్. నెంబర్ 9 సార్. నెంబర్ 10 సార్. టీసీ చెక్ మీద తీసుకో 12 రూపాయలు. ఏమి జూబ్లీలో సార్ మెజర్మెంట్ ఇష్యూ 11,216 రూపాయలు ఎక్కువ పేమెంట్ చేయాలి. సెకండ్ పడుతుంది మళ్ళీ జూమ్ చేయాలి. ఇప్పుడే మళ్ళీ లింక్ 31 సార్. దర్గమ్మ ఇక పనిచేసినట్టు 3 నెలల రికార్డ్ చేసి హాజరు చేసి సార్. కానీ మనం అడిగితే అదొక రాసి ఇష్యూ నెంబర్ 32 సార్. వరలక్ష్మి చనిపోయి 3 సంవత్సరాలు అయింది సార్. ఒక వారం పేమెంట్ అయింది. పేమెంట్ చేసినట్లయితే రికార్డులో శ్రీ గంగమ్మ సార్. ఇష్యూ నెంబర్ 33 సార్. దొంగమ్మ పనికి వెళ్ళదని చెప్పాము. పద్మమ్మ ఇక్కడ సార్ వైకాండ పనికి వెళ్ళదని
any information, sir? Issue number 10, sir. Plantation సంబంధించి మోడల్ ప్లాంటేషన్ లోనికి 100% వర్క్ ఉన్నాయి సార్. డిమాండ్ తీసుకోవడం జరిగింది, నో డిమాండ్ తీసుకోలేదు సార్. ఇష్యూ నెంబర్ 12 జాబ్ కార్డ్ అప్డేషన్ చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 13 ప్లేసిబుల్ పంపింగ్ చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 14 సార్ 2 రకాల రిజిస్టర్ అప్డేషన్ చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 15 సార్ పని జరుగుతున్న ఫోటోస్ మాత్రమే చూపించడం జరిగింది, 2 రకాల ఫోటోస్ చూపించలేదు సార్. వర్క్ ఫైల్ నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 17 ఎంబుక్లలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 18 రోల్ కాల్ చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్ ఈసీ చెక్ మెజర్మెంట్ వెరిఫై చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 20 12-13 కాలం రాయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 21 సర్వైవల్ రిజిస్టర్ అప్డేషన్ చేయలేదు, చూపించలేదు సార్. అది ఓన్లీ 22-23 మాత్రమే ఉంది సార్. అది ఈ ఇయర్ సంబంధించి చూపించలేదు సార్. ఏం చేస్తున్నాం సార్? ఏం చేస్తున్నాం? ఇష్యూ నెంబర్ 23 సార్ 2 రోజులు పని చేయడం జరిగింది, సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్ 388 రూపాయలు. ఇష్యూ నెంబర్ 24 సార్ 47 రోజులు పని చేయడం జరిగింది, 14 రోజులు నష్టపోవడం జరిగింది సార్. మాకు కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 1480 మొక్కలు పెట్టడం జరిగింది, 498 మొక్కలు బ్రతుకున్నాయి, 982 మొక్కలు చనిపోవడం జరిగింది, 33% వరకు. ఎక్సెస్ డేస్ సార్ 21 డేస్ పని చేసినట్లు 8 రోజులు ఏగస్ట్రా పేమెంట్ చేయడం జరిగింది సార్. అమౌంట్ 1728 రూపాయలు సార్. రోజ్గార్ దివస్ రిజిస్టర్ నిర్వహించలేదు సార్. ట్వంటీ 27 రోజ్గార్ దివస్ రిజిస్టర్ నిర్వహించలేదు. 26 సార్ ఎక్సెస్ డేస్ 21 రోజులు పని చేయడం జరిగింది, 8 రోజులకు ఎక్కువ పేమెంట్ చేయడం జరిగింది సార్ 1728 రూపాయలు. సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ రోజ్గార్ దివస్ రిజిస్టర్ నిర్వహించలేదు సార్. గ్రామ పంచాయతీ రోజ్గార్ దివస్ ఇష్యూ నెంబర్ 28 సార్ ATR రిపోర్ట్ ఇవ్వలేదు. ఇష్యూ నెంబర్ 20 కంటిన్యూగా చేయకు సార్ తీసుకోవడం జరిగింది, నో డిమాండ్ తీసుకోలేదు. ఇష్యూ నెంబర్ 11 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ 59 మాత్రమే చేయడం జరిగింది. టోటల్ 354 సార్ తీసుకోవడం జరిగింది. 4490 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 913 మొక్కలు బతుకున్నాయి,
54 మ్యాండేట్స్ ఇవ్వడం జరిగింది. 6 మ్యాండేట్స్ ఎక్సెస్ చేయడం జరిగింది. ఉందేనా ఇక్కడ మేకల రాములు అని వాళ్ళు ఊళ్ళో ముగ్గురు షెడ్ వేసుకున్నారంటే పేమెంట్ అవ్వలేదు. నెక్స్ట్ సెకండ్ సీజన్